తస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాటగా ఏ సమస్యనైనా చిన్న మాటలతో పరిష్కారం చేసుకోవచ్చని చెప్తున్నారు. చూద్దాము. ఒక వ్యాపారి 10 ఏళ్లుగా చేస్తున్న వ్యాపారంతో లాభాలు గడించి పెద్ద ధనికుడయ్యాడు. అతనికి వ్యాపారంలో అనుకోకుండా ఒక సమస్య తలెత్తింది. దానితో సరిగా నిద్రపోవడం లేదు. ఇంతలో ఆ ప్రాంతానికి ఒక జన్ గురువు గారు వచ్చారు. ఆ గురువును కలిస్తే తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తన మిత్రులు సలహానిచ్చారు. ధనవంతుడికి పెద్దగా నమ్మకం లేకపోయినా మిత్రులు చెప్పారు కదా అని సరేలే అని అన్నారు. ఒక రోజున ఆ మిత్రులతో కలిసి ఆ ధనవంతుడు గురువు గారి వద్దకు వెళ్ళారు. ధనవంతుడు తన సమస్యలన్నిటినీ చెప్పాడు. అన్నిటినీ విన్న గురువు 1-2 మాటలు చెప్పారు. అది విన్న ధనవంతుడు, అయ్యా, నా సమస్యలకు మీరు చెప్పే 1-2 మాటలు ఏమాత్రమూ సరిపోవు. మీ మాటలపై నాకు నమ్మకం కుదరటం లేదు అని నిక్కచ్చిగా చెప్పేశారు. జన్ గురువు ధనవంతుడిని చూసి, ఇక్కడి నుంచి మీ ఇల్లు ఎంత దూరంలో ఉంది అని అడిగాడు. 7-8 కిలోమీటర్ల దూరం ఉంటుంది అన్నాడు ధనవంతుడు. చీకటి పడింది కదా, మీరు ఇప్పుడు ఎలా వెళతారు అని అడిగారు గురువుగారు. నేను వెళ్ళేది కారులోనే కదండి, కనుక చీకటి పడితేనేంటి, నాకేమి భయం, నాకు పర్వాలేదు, నాకేమి లెక్క కాదు అని అన్నాడు ధనవంతుడు. నాకు తెలిసి ఏ వాహనంలోనైనా దీపాలు కొన్ని అడుగుల మేరకే కాంతి చూపుతాయని నాకు తెలుసు. మరి ఆ వెలుగుతో 7-8 కిలోమీటర్ల దూరము ఎలా ప్రయాణం చేయగలరు అని అడిగారు గురువుగారు. దానికి ధనవంతుడు, మనం కారు నడపడానికి కాస్తంత దూరం మేరకు వెలుగు చూపితే సరిపోతుంది కదా, వాహనం సాగే కొద్దీ ఆ వెలుగుకి డోకా ఉండదు. ఆ తక్కువ దూరపు వెలుగునే ఆధారంగా చేసుకొని గమ్యం చేరడం పెద్ద సమస్య ఏమీ కాదు కదండి అని అన్నాడు ధనవంతుడు. అప్పుడు గురువు, అలాగైతే నేను చెప్పే ఆలోచనలు, చేసిన సూచనలు కూడా చిన్న చిన్నవే కావచ్చు. వాటిని పాటిస్తే ఏ సమస్యనైనా ఒక పథకం ప్రకారంగా అధిగమించవచ్చు కదా అని అన్నారు. అంతే కదండి, మరి సమస్య వచ్చినప్పుడు ఏమీ చేయకుండా చేతులు కట్టుకుని ఆలోచన చేస్తుంటే సమస్య పరిష్కారం కాదు కదా. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టుకుంటూ పోతేనే సమస్య నెమ్మదిగా పరిష్కారం అవుతుంది. మరి మనం కూడా గురువుగారి సలహాను పాటిద్దామా? మరి సర్వం కృష్ణ అర్పణమస్తు.